కానీ యాజకుడికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈ కృతజ్ఞత బలిని అర్పించినప్పుడు, తండ్రికి జ్ఞాపకం చేసినప్పుడు, తండ్రి తన కుమారుని బలిని గుర్తు తెచ్చుకొని పరిశుద్ధాత్మను పంపించి రొట్టెను శరీరముగా, రసాన్ని రక్తంగా మార్చిస్తున్నాడు. అంత శక్తి కలిగిన వాడు యాజకుడు అంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యాజకుడు ఎవరో తెలుసా? సంఘాన్ని స్థాపించువాడు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. ఆధ్యాత్మికమైన దేవాలయమును నిర్మించుటలో సజీవ శిలలుగా మిమ్ములను ఉపయోగింపనిండు యేసుక్రీస్తు ద్వారా ఆధ్యాత్మికమైన బలులను దేవునికి అర్పించుటకు మిమ్ములను పవిత్రమైన యాజకులుగా చెయ్యనిండు. వాక్యం చూడండి. దేవునికి సజీవమైనటువంటి దేవాలయాలు నిర్మించటం కోసం గాను, సజీవంగా నిర్మింపబడిన దైవ సంఘం అనే ఆలయానికి బలులను అర్పించటం కొరకు గాను, కృతజ్ఞతా బలిని అర్పించటకు గాను నేను మిమ్మల్ని సజీవ యాజకులుగా చేశాను అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాజకుడిని నియమించింది దేవుడే. యాజకుడు సంఘాన్ని స్థాపించాడు. లోకపాప పరిహారం కోసం కృతజ్ఞత దివ్య బలి పూజను, జ్ఞాపకార్థ బలిని సమర్పిస్తారు అని ఇక్కడ మనకి వాక్యము బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దర్శన గ్రంథములో 1వ అధ్యాయము 6వ వచనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది బిడ్డలారా. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన తండ్రి దేవుణ్ణి సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తండ్రి దేవుణ్ణి మనం సేవించుటకు గాను, తండ్రి దేవుడికి సేవ చేయటం కోసం గాను నిత్య యాజకుడైన యేసు ప్రభువారు తనను విశ్వసించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామమున జ్ఞానస్థానము పొందిన వారందరినీ నిత్య యాజకులను చేశాడు అని వాక్యం పలుకుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, యాజకుడు చేసే పని ఏంటంటే ముఖ్యంగా సంఘ స్థాపన చేస్తాడు. 2వది సంఘాన్ని నడిపిస్తాడు. 3వది సంఘం కోసం దివ్య బలి పూజ సమర్పిస్తాడు. 4వది సంఘానికి యేసు ప్రభు వారిని